హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా హనుమాన్ మూవీ రిలీజ్ అయింది కదా. ఇది మరి మన ఇండియాలోనే ఫస్ట్ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్. అసలు ఆ మూవీలో ఏం జరిగింది, ఎండింగ్ ఎలా ఇచ్చారు, అప్కమింగ్ మూవీస్ కి ఎలా కనెక్ట్ అవబోతున్నాయి, అవేంటి అనేది మాట్లాడుకుందాం. ఇంకేం లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎండింగ్ లో వీళ్ళంతా జరిగిన ఫైట్ లో హనుమంతుకు పవర్స్ వచ్చే ఆంజనేయుడు రక్తంతో తయారైన మన అయితే పగిలిపోతుంది కదా. దాంతో కొంత ఈవీ కూడా ఫ్రీ అవుతుంది, అసుర సేన అదంతా. ఇంకా మనలో ఉన్న పవర్స్ అన్ని హనుమంతుకి అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మనిషి రూపంలో ఉన్న విభీషణుడు మారిపోయి హనుమంతుడిని అయితే పిలుస్తాడు. ఆ తర్వాత తను హనుమంతు ముందుకు వచ్చి నిల్చుంటాడు. అలా ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏదో మిగిలిన్నట్టు, అందుకనే తను ఇంకా ఈ భూమి పైన ఉన్నట్టు అయితే చూపించారు. అసలు ఆ మాట ఏంటి, అసలు ఏం జరిగింది, వీళ్ళంతా ఎవరు, సపరేట్ గా క్రెడిట్స్ లో చూపించి ఏం చెప్పకపోయినా జై హనుమాన్ అనే మూవీ వస్తున్నట్టయితే హింట్ ఇచ్చారు. మరి ఇదంతా ఆ మూవీలోనే చూపించవచ్చులే గానీ ఆ మూవీ సెకండ్ వస్తుందా లేదా థర్డ్ ఫిల్మ్ అనేదే పెద్ద డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ వర్మ అధీరా మూవీని అయితే అనౌన్స్ చేసేసాడు డివి దానేశన్ తోటి. అధీరానే సెకండ్ రావచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ లాంటిది కూడా రిలీజ్ చేశారు. అంటే ఎంతో కొంత షూటింగ్ అయిపోయినట్టే కదా ఆ మూవీకి సంబంధించి. మళ్ళీ దాన్ని మధ్యలో ఆపేసి ఇప్పుడు జై హనుమాన్ మూవీ అయితే తీసుకుంటూ కూర్చోరు. అండ్ ఇంకా ఇప్పుడు హనుమంతుడు అయితే సూర్యుడు ఉన్నా లేకపోయినా తన ఫుల్ పవర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మనీలో ఉన్న మొత్తం పవర్స్ తనకు వచ్చేసాయి కాబట్టి, ఆ మనీ పగిలిపోయాక. కాకపోతే ఈ మూవీలో ఆంజనేయుడు రోల్ ప్లే చేసింది ఎవరనేది క్లియర్ గా అయితే చూపించలేదు. నాకు తెలిసి ఇదే మంచి డెసిషన్ కూడా, ఎందుకంటే అప్కమింగ్ మూవీస్ లో పెద్ద యాక్టర్ అయితే క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మనీ పగిలిపోవడం ద్వారా రిలీజ్ అయిన అసుర సేన మెయిన్ విలన్ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళని ఆపడానికి ఒక సూపర్ హీరో టీమ్ అయితే రెడీ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కొన్ని డ్రాగన్స్ లాంటి క్రియేచర్స్ ని ఇంకా చాలా వాటిని అయితే చూపించారు. మరి వాటన్నిటిని ఎలా చూపిస్తారో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మనం సూపర్ హీరో యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన మైథాలజీలోనే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఏమేం క్యారెక్టర్స్ తీసుకోబోతున్నారో, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. మరి ఈ మూవీ ఓటీటీలో వచ్చాక ఇంకా ఈ యూనివర్స్ ఫ్యూచర్ గురించి చాలా మాట్లాడుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.